సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగానే ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్ మొదలుకొని ఒక్కొక్కరుగా 10 మంది బారాస సిట్టింగ్ ఎమ్మెల్యేలు దశల వారీగా కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. గత కేసీఆర్ పాలనలో కాంగ్రెస్ కు సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలతో శాసనసభాపక్షం ఏర్పాటు చేపించి నాటి తెరాసలో కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేపించుకున్న తీరుగానే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ని దెబ్బకొట్టాలనే లక్ష్యంతో కారు పార్టీకి చెందిన 26 మంది ఎమ్మెల్యేలతో శాసనసభాపక్షాన్ని ఏర్పాటు చేపించి సీఎల్పీలో విలీనం చేపించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యూహం సిద్ధం చేశారని టాక్ వినిపిస్తోంది. అందుకు తగ్గట్టే ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతమయ్యేలా అడుగులు వేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ముందు ఈ విలీన ప్రక్రియను పూర్తి చేయాలనుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగానే గులాబీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారు. కొందరితో భేటీ అయి కీలక హామీ ఇస్తూ భరోసా కల్పించారు. అయితే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ కు బలం ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం అంతగా బలం లేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ నుండి ఇవాళ రాష్ట్రానికి వచ్చారు. వచ్చి రాగానే గ్రేటర్లో నేతలపై కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టనుంది. ఇప్పటికే పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్లు ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే వీరి పాటలోనే గ్రేటర్ పరిధిలోని మరో 6 ఎమ్మెల్యేల చేరికకు ముహూర్తం సిద్ధమైన ఎందుకు సీఎం రేవంత్ ఆ చేరికలకు బ్రేక్ ఇచ్చారు. వారు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్న ఆషాఢం నేపథ్యంలో మంచి రోజులు లేవని సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆషాఢం ముగిసి శ్రావణ మాసం వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా అమెరికా పర్యటన ముగియటంతో చేరికల ముహూర్తానికి శ్రీకారం చుట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చేరికలకు ముందే అంటే ఆగస్టు 17న శనివారం ఢిల్లీకి సీఎం రేవంత్ వెళ్లనున్నారట. అక్కడ ఏఐసీసీ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే ఢిల్లీ వేదికగానే కాంగ్రెస్ లో చేరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. అది కుదరకపోతే హైదరాబాద్ వేదికగానే రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు జోరందుకున్నాయి. మొత్తానికి ఈ దఫలో 1/2 డజన్ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటికి చేరనున్నట్లు వార్తలు గుప్పమంటున్నాయి. వీరిలో ముఖ్యంగా గ్రేటర్ కి సంబంధించిన శాసనసభ్యులున్నారని టాక్. ఇప్పటికే వారితో కాంగ్రెస్ చర్చలు జరిపించింది. వారికి పార్టీలో ఇచ్చే ప్రాధాన్యత ఏంటో సీఎం రేవంత్ క్లియర్ కట్ గా తెలిపినట్లు గాంధీ భవన్ వర్గాల టాక్. కారు పార్టీకి చెందిన గ్రేటర్లోని 6 ఎమ్మెల్యేలు ఏ క్షణమైన కాంగ్రెస్ కండువా కప్పుకోవచ్చు. వారెవరనేది మాత్రం సస్పెన్స్ గా పెట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.